హాయ్ అందరికీ నమస్కారం. కుంభమేళాలో మాత్రమే నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు? నాగ సాధువులుగా ఎలా మారుతారు? కుంభమేళాలో మాత్రమే నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు? దీనికి కారణం తెలుసా? మహాకుంభమేళా హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఈ మహాకుంభమేళా జాతరలో లక్షలాది మంది సాధువులు, భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం కుంభమేళా సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. మహాకుంభమేళా హిందువుల దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో వివిధ అఖారాలకు చెందిన ఋషులు, సాధువులు కనిపిస్తారు. ఈ సాధువుల్లో కుంభమేళా స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగ సాధువులు కనిపిస్తారు. ఈ నాగ సాధువులు ప్రత్యేకంగా ఉంటారు. నాగ సాధువులు హిందూ మతంలోని సాధువులకు చెందినవారు. తపస్సుకు ప్రసిద్ధి చెందారు. వీరు నగ్నంగా జీవిస్తారు. యుద్ధ కళలో ప్రవీణులు. కుంభమేళాలో మాత్రమే నాగ సాధువులు ఎందుకు కనిపిస్తారు? నాగ సాధువులు సమాజానికి దూరంగా ధ్యానంలో తమ జీవితాన్ని గడుపుతారు. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. నాగ సాధువులు శివభక్తులు. వీరికి కుంభమేళా చాలా ప్రత్యేకం. కుంభమేళాలో వివిధ అఖారాలకు చెందిన నాగ సాధువులు ఒకరినొకరు కలుసుకుంటారు. తమ ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటారు. కుంభమేళా సమయంలో నాగ సాధువులు తమ సాంప్రదాయం, జ్ఞానం, సాధనను ప్రదర్శించే అవకాశం పొందుతారు. కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద చేసే రాజస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ స్నానం ఆత్మను శుద్ధి చేయడానికి, మోక్షాన్ని పొందడానికి ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాగ సాధువులు 12 సంవత్సరాల తర్వాత స్నానం చేయడం ద్వారా తన తపస్సు, సాధనను మరింత తీవ్రతరం చేసుకుంటారు. నాగ సాధువుల లక్షణాలు. నాగ సాధువులు ఎక్కువగా నగ్నంగా ఉంటారు. వీరు ఆకాశాన్ని తన దుస్తులుగా భావిస్తారని నమ్మకం. నాగ సాధువులు యుద్ధ కళలో ప్రవీణులు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో వీరికి తెలుసు. నాగ సాధువులు చల్లని నీటితో స్నానం చేస్తారు. ఆహారాన్ని భుజించరు. కఠినమైన తపస్సు చేస్తారు. నాగ సాధువులు గొప్ప శివభక్తులు. వీరు జున అఖార, నిరంజని అఖార మొదలైన వివిధ అఖారాలతో సంబంధం కలిగి ఉన్నారు. నాగ సాధువుల జీవితం విధానం ఏమిటంటే, నాగ సాధువుల జీవితం చాలా సరళమైనది. మితంగా ఆహారాన్ని తింటారు. యోగా, ధ్యానం చేస్తారు. మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. కుంభమేళా తర్వాత నాగ సాధువులు కనిపించరు. ఎందుకంటే నాగ సాధువులు సాధారణంగా అడవులు లేదా పర్వతాల ప్రాంతాల్లో నివసిస్తారు. నాగ సాధువులుగా ఎలా మారుతారు? మహాకుంభమేళా వైభవంగా జరుగుతోంది. నాగ సాధువులు నిండుగా కనిపిస్తున్నారు. మహాకుంభమేళాకు వెళ్ళిన వారంతా నాగ సాధువులను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మహాకుంభమేళాకు వెళ్ళిన వారంతా నాగ సాధువులను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మహాకుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అసలు నాగ సాధువులు ఎవరు? నాగ సాధువులుగా మారడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. నాగ సాధువుగా మారడం అంత సులువైన పద్ధతి కాదు. ఎన్నో పరీక్షలను తట్టుకొని నిలబడాలి. ముందుగా తనకు తానే పిండదానం చేసుకోవాలి. తర్పణం వదిలేయాలి. అంటే అతని మనసులో వైరాగ్యం నిండిపోయిందని చూపించాలి. నాగ సాధువుగా మారడానికి ముందు అఖారాకు వెళ్ళాలి. అఖారా అంటే నాగ సాధువులు ఉండే ప్రాంతం. అఖారాలోకి అందరికీ ప్రవేశం ఉండదు. ముందుగా నాగ సాధువుగా మారాలనుకుంటే అఖారాల్లో ఉండే పెద్దలు అతను ఏ కుటుంబానికి చెందినవాడు, అతని కుటుంబ పరిస్థితి ఏమిటి, ఎందుకు నాగ సాధువుగా మారాలనుకుంటున్నాడు వంటివి తెలుసుకుంటారు. అఖారాల్లోకి ప్రవేశం లభించాక బ్రహ్మచర్య దీక్షను చేపట్టాల్సి వస్తుంది. 6 నుంచి 12 సంవత్సరాల పాటు ఆ దీక్షను చేపట్టాలి. ఆ కాలాన్ని పూర్తి చేసిన తరువాత అఖారా అధిపతి ఆ వ్యక్తి కామ కోరికల నుండి విముక్తుడయ్యాడని నమ్ముతారు. అప్పుడే తర్వాత ప్రక్రియకు వెళ్తారు. రాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య అత్యంత ప్రశాంతమైన సమయంలో నాగ సాధువుల దీక్ష మొదలవుతుంది. దాదాపు 48 గంటల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కువ మంది సాధువులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.
ఈ దీక్ష సమయంలో ఆయుర్వేద మూలికలను అందిస్తూ ఉంటారు. నాగ సాధువులు రోజుకు 7 ఇళ్లల్లో మాత్రమే భిక్షాటన చేయాలి. ఆ ఇళ్లల్లో భిక్ష లభించకపోతే ఆహారం తినకుండా పస్తులుండాల్సిందే. అలాగే నాగ సన్యాసులు రోజుకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని భుజించాలి. నాగ సాధువులంతా వేరువేరు అఖారాలలో జీవిస్తూ ఉంటారు. ఆది గురు శంకరాచార్యులు అఖారాలో నాగ సాధువులు ఉండాలన్న సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెప్పుకుంటారు. నాగ సాధువులు ఎప్పుడూ బట్టలు ధరించరు. ఎందుకంటే బట్టలు ఆడంబరానికి, ప్రాపంచిక జీవితానికి చిహ్నంగా పరిగణిస్తారు. తమ శరీరాన్ని కప్పుకోవడానికి బూడిదను మాత్రమే రాసుకుంటారు. అలాగే నాగ సాధువులు కేవలం నేలపైనే నిద్రపోవాలి. ఎలాంటి మంచాలు ఉపయోగించకూడదు. నాగ సాధువులుగా మారిన వారు సమాజంలోని ప్రజల ముందు తల వంచేందుకు ఇష్టపడరు. కానీ వారి సీనియర్ నాగ సాధువుల ముందు మాత్రం ఆశీర్వాదం కోసం తల వంచాల్సిందే. అన్ని నియమాలు పాటించాకే ఆ వ్యక్తి నాగసాధువుగా మారుతాడు. పండ్లు, ఆకులు వంటివి కూడా తిని బ్రతికే నాగసాధువులు ఎంతోమంది ఉన్నారు. నాగసాధువుగా మారడం అనేది సులభమైన ప్రక్రియ మాత్రం కాదు. ఎంత చలివేస్తున్నా ఒంటి మీద ఎలాంటిది కప్పుకోకూడదు. నాగ సాధువులు మరణించాక సాధారణ మనుషుల్లాగా వారికి దహన కార్యక్రమాలు చేయరు. తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ధ్యాన స్థితిలో కూర్చుంటారు. అలా ధ్యాన స్థితిలోనే వారి శరీరాలను భూమి కింద పాతి పెడతారని చెప్పుకుంటారు. మరొక ఆచారం ప్రకారం వారి శరీరం పవిత్ర నదుల్లో కలిపేస్తారని కూడా అంటారు. నాగ సాధువులు భౌతిక సుఖాలను వదిలివేస్తారు. కానీ హిందూ దేవాలయాలను కాపాడేందుకు మాత్రం ముందుంటారు. అందుకే హిందూ దేవాలయాలు రక్షించేందుకు యోధుల్లాగా ప్రవర్తిస్తారు. అఘోరాలు నాగ సాధువుల మధ్య ఉన్న తేడాలేంటి? వీరెక్కడుంటారు, ఏం తింటారు? ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది అఘోరాలు, నాగ సాధువులు ఒకటే అనుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరూ వేరు. వీరు ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా శ్మశాన వాటికలు లేదా రహస్య ప్రదేశాల్లో నివసిస్తుంటారు. అఘోరాలు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే తపస్సు చేయరు. వీరు జీవితాంతం తపస్సు చేస్తారు. అదే సమయంలో అఘోరీలకు బ్రహ్మచర్య నియమాలేమీ ఉండవు. వీరు తంత్ర సాధన అభ్యసిస్తారు. కొన్నిసార్లు శ్మశాన వాటికల్లో లేదా ఇతర రహస్యమైన ప్రాంతాల్లో తంత్ర సాధనలు చేస్తూ కనిపిస్తారు. సాధారణంగా నాగ సాధువులు, అఘోరాలు ఒకేలా కనిపిస్తారు. కానీ వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. ఈ సందర్భంగా నాగ సాధువులు, అఘోర సాధువులకు నాగ సాధువులు ఎంత భిన్నంగా ఉంటారనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. అఘోర సాధువులు అఘోర్ శాఖను అనుసరిస్తారు. వీరిదంతా మొత్తం ఒక రహస్య సాంప్రదాయం. ఇందులో జీవన్మరణ చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అఘోరీ సాధువులు ఈ వర్గానికి చెందినవారు. వీరు శ్మశాన వాటిక వంటి ప్రదేశాలలో ఉంటూ ధ్యానం చేస్తారు. ఇది వీరి పరిత్యాగాన్ని తెలియజేస్తుంది. సాధనలో నరుముండును ఉపయోగించడం ప్రతీక. ఇది మరణం, జీవిత చక్రం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అఘోరీ సాధువులు మాంసాహారం తీసుకుంటారు. వీరు జంతువుల పచ్చి మాంసాన్ని కూడా తింటారు. సాధారణంగా అఘోరీలు నల్లని బట్టలు ధరిస్తారు లేదా చాలామంది నగ్నంగా కూడా ఉంటారు. నాగ సాధువులు మత రక్షకులు. వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సాధువులు అకారాలలో నివసించడం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. కఠినమైన తపస్సు, శరీరంపై బూడిద పూయడం అతని సాధనలో భాగం. నాగ సాధువుల జీవితం సరళత, మతానికి అంకితం చేయబడింది. నాగ సాధువులు మాంసాహారం, మద్యం సేవించరు. వీరిలో కొందరు దిగంబరుడిగా కనిపిస్తారు. మరికొందరు ఏకవస్త్రాన్ని ధరిస్తారు. అది కూడా కేవలం కాషాయం రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. నాగ సాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. అఘోరాలు మాత్రం జీవితాంతం తపస్సు చేస్తూనే ఉంటారు. ఇందులో అదే అఘోరీ సాధువులైతే శ్మశాన వాటికలో నివసిస్తూ సాధన చేసే సమయంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అఘోరీ సాధువులు ఏళ్ల తరబడి అక్కడే ఉండాల్సి వస్తుంది. నాగ సాధువులు, అఘోరాల జీవితం కష్టంగా ఉంటుంది. కానీ ఇద్దరూ తపస్సు చేసిన సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉంది. నాగ సాధువులు, అఘోరీలు ఇద్దరూ శివుని ఆరాధకులు, భక్తులుగా పరిగణిస్తారు. అయితే నాగ సాధువులు శివుని ఏకాంత వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తారు. అయితే అఘోరీలు శివుని యొక్క భయంకరమైన రూపాన్ని అంటే భైరవుడిని ఆరాధిస్తారు. కొందరు అఘోరీ సాధువులు తమతో ఎప్పుడూ మానవ పుర్రెను తీసుకువెళతారు. ఈ పుర్రె వారి భక్తికి ప్రతీక. ఈ సాధువు కూడా భగవాన్ దత్తాత్రేయ అనుచరుడు. దత్తాత్రేయను అఘోరీల గురువుగా పరిగణిస్తారు. దత్తాత్రేయుడు శివుడు, విష్ణువు, బ్రహ్మల అవతారమని కూడా చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం అఘోరీ సాధువులకు ఎలాంటి అలంకరణ ఉండదు.
అదే సమయంలో నాగసాధువుకు 17 అలంకారాలున్నాయి. భస్మం, తిలకం, కుండల్, కంకణాలు తదితర వస్తువులు నాగసాధువుల అలంకారాలైతే, అఘోరీ సాధువులు ఎల్లప్పుడూ మానవ పుర్రెను తమతో తీసుకువెళతారు. ఇది వారి భక్తికి చిహ్నం. అఘోరీ నమ్మకాల ప్రకారం పుర్రె అనేది ప్రాపంచిక అనుబంధాల నుండి నిర్లిప్తతకు చిహ్నం. ఇది జీవితం, మరణం యొక్క చక్రం గురించి వారికి గుర్తు చేస్తుంది. వీరు తమ శరీరంపై దహన బూడిదను కూడా పూస్తారు. అయితే ఇవి అలంకారానికి సంబంధించినది కాదు. నాగసాధువులు తమ జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తారు. అఘోరీ సాధువులకు బ్రహ్మచర్య నియమం లేదు. వారికి బ్రహ్మచర్యానికి సంబంధించి విచిత్రమైన నియమాలున్నాయి. అఘోరాలు తంత్ర సాధనలో కొన్ని నియమాలను పాటిస్తారు. అఘోరీ సాధువులకు శారీరక సంబంధాలకు సంబంధించి ఎటువంటి నియమాలు ఉండవట. ఇదండి అఘోరాలు నాగసాధువుల మధ్య ఉన్న తేడా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.